అందరికీ నమస్కారం. ఓం గం గణపతి నమ. ఓం నమ శివాయ. ఓం శ్రీ మాత్రే నమ. జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవం ఉపాస్మే. సో ఈరోజు మనము న్యూమరాలజీ గురించి మాట్లాడుకుంటాం. నేను డాక్టర్ ప్రియదర్శిని, న్యూమరాలజిస్ట్, ఆస్ట్రాలజర్, పామిస్ట్ అండ్ హీలర్ ఆల్సో. 7 చక్రా హీలర్స్ అని ఉంటుంది కదా, సో దాంట్లో చక్రా హీలింగ్ చేస్తాను నేను. సో ఇప్పుడు మనం ప్రజెంట్ అయితే న్యూమరాలజీ గురించి మాట్లాడుకుంటాం. న్యూమరాలజీ అంటే సంఖ్యాశాస్త్రం. ఇవాళ రేపు బాగా సంఖ్యాశాస్త్రం గురించి అందరికీ తెలిసిందే. సగటు లేమ్యాన్ కూడా అర్థమవుతుంది సంఖ్యాశాస్త్రం అంటే ఏంటి. సంఖ్యాశాస్త్రం అంటే కేవలం నేమ్ కరెక్షన్లోనే ఉపయోగపడుతుంది, ఇంకా వేటిలోనూ ఉపయోగపడదు అనే కొద్దిగా అభిప్రాయం ఉంది. అది కాకుండా మనకి సంఖ్యాశాస్త్రం మూలంగా, మన డేట్ ఆఫ్ బర్త్ మూలంగా ఏ విధంగా మనము సంఖ్యలను బట్టి సంఖ్యలు మనకి లక్కీ కాకపోయినా, కొందరికి ఏంటంటే లక్కీ నెంబర్స్లో లక్కీ డేట్లో పుడతారు కాబట్టి వాళ్ళకి అంతా లక్కీగానే ఉంటుంది, లైఫ్ అంతా అదృష్టంగానే ఉంటుంది, వాళ్ళ లైఫ్ చాలా ఫార్చునేట్గా ఉంటుంది అని అందరూ అనుకుంటారు. కాకపోతే అదృష్ట సంఖ్య కాకుండా దురదృష్ట సంఖ్యలో పుట్టినా కానీ డేట్, డెస్టినీ అని 2 ఉంటాయి. అవేంటో నేను చెప్తాను. సో ఆ డేట్, డెస్టినీ మ్యాచ్ కాకపోయినా కానీ వాళ్ళు తమ అదృష్టాన్ని ఎలా పండించుకోవాలి జీవితం, అది మనం ఇప్పుడు చూద్దాం. అంటే పోను వీడియోస్లో కూడా నేను చెప్తూ ఉంటాను ఏమేమి చేసుకుంటే బాగుంటుంది, ఏమేమి చేసుకోకపోతే బాగుంటుంది, ఇవన్నీ కూడా మనం చెప్పుకుందాం. అయితే ఇక్కడ మొట్టమొదట మనం చూసుకోవాల్సింది ఏంటంటే డేటు. ఏ డేట్లో పుట్టారు, ఆ డేటు మొత్తం ఎగ్జాంపుల్ ఏదైనా ఒక డేట్ తీసుకోండి. 30 తారీఖు 30/6/1980 అనుకోండి. ఓకే, ఇది మొత్తం కూడితే మనకు ఒక సంఖ్య వస్తుంది. 3 30 అంటే 3 + 0 3 అయిపోతుంది. మొత్తం కనుక కూడితే ఒక సంఖ్య వస్తుంది. అది మనం ఏంటంటే డేటు, డెస్టినీ అని ఒక రకంగా అంటారు, డ్రైవర్ కండక్టర్ అని ఇంకో రకంగా అంటారు, ఇంకొక రకంగా ఏంటంటే డేటు, ఫేట్ నెంబర్ అంటే అదృష్ట సంఖ్య అని కూడా అంటారు. సో ఏది ఉన్నా కానీ మనకి డేటు, డెస్టినీ చాలా ఇంపార్టెంట్. అది మనం ఫస్ట్ తీసుకొని పక్కన పెట్టుకోవాలి. సో ఇక్కడ ఏంటంటే ఆ డేట్కి తగ్గట్టుగా డెస్టినీ నంబర్ సరిగ్గా లేదు అని అనుకుంటే వాళ్ళ లైఫ్ అంతా స్ట్రగుల్గానే ఉంటుంది. అంటే డేట్, డెస్టినీ అని అంటే ఎలా అంటే ఆ డేట్కి, ఆ పుట్టిన రోజు, పుట్టిన తేదీకి ఆ సంఖ్య మనం కూడితే మొత్తం మూల సంఖ్య అని వస్తుంది కదా, ఆ సంఖ్యకి ఇద్దరికి ఫ్రెండ్షిప్ ఉండాలి. ఫ్రెండ్షిప్ లేకుండా ఎనిమిటీ అని అంటే వైరం ఉంది, వాళ్ళిద్దరికి సఖ్యత లేదు అని అంటే ఖచ్చితంగా వాళ్ళ లైఫ్ మొత్తం స్ట్రగుల్ అని చెప్పుకోవచ్చు. సో ఇలా లేకపోతే మరి ఎలా, ఏం చేయొచ్చు, మరి ఇంకంతా లైఫ్ అంతా స్ట్రగులేనా అని అంటే కాదు. మనం దీనికి ప్రతి శాస్త్రం మనకి ఒక శాస్త్రం అనేది ఏంటంటే ఒక గైడెన్స్, ఒక టార్చ్ లైట్ లాగా చూపించేదనమాట. సో ఇక్కడ ఏంటంటే మనకి ఇక్కడ పరిహారాలు కూడా ఉంటాయి. సో ఆ పరిహారాలు పాటించుకుంటూ మన జీవితం మొత్తం చాలా సునాయాసంగా అదృష్ట సంఖ్యలో పుట్టిన వాళ్ళు ఎలా ఉన్నారో వాళ్ళ లైఫ్ అదే విధంగా మన లైఫ్ కూడా కొనసాగించుకోవచ్చు. దానికి మూలంగా ఎన్నో ఉంటాయి. దాంట్లో ఏంటంటే లక్కీ డేటా ఏమంటారు, వెహికల్ నెంబర్ పెట్టేసుకోవచ్చు, లక్కీ మొబైల్ నెంబర్ పెట్టుకోవచ్చు, లేదా లక్కీ మనకి ఏదైనా మొబైల్ ఉంటుంది దాని వెనకాల మన లక్కీ నెంబర్ ఏదైతే లక్కీ నెంబర్ అనుకుంటామో అది పెట్టుకోవచ్చు. అలాగే లక్కీ నెంబర్ ఎన్లో కూడా ఏంజల్ నెంబర్ అని కూడా ఉంటుంది. ఆ ఏంజల్ నెంబర్ కూడా మన చెయ్యి మీద రాసుకుంటే కూడా, ఆ సంఖ్య మనం రాసుకుంటే కూడా మనకి అదృష్టం వస్తుంది. సో ఇవే కాకుండా మాకు ఇంకా ఎక్కువ కావాలి, ఇంకా మాకు రిజల్ట్ చాలా చక్కగా కావాలి, మాకు కొన్ని బాగా ఎదగాలని ఉంది, మేము కొద్దిగా ఉన్నతమైన స్థాయికి ఎదగాలని ఉంది అని అంటే కూడా మనకి ఏ విధంగా అయితే రత్నశాస్త్రంలోను రత్నాలు ధరించి మనము ఎదగొచ్చు, అదేవిధంగా ఇక్కడ మనకి క్రిస్టల్స్ కూడా చెప్పబడి ఉంటాయి అన్నమాట. ఏ క్రిస్టల్స్ పెట్టుకుంటే వాళ్ళకి ఆ లైఫ్ చాలా చక్కగా ఉంటుంది, ఇవన్నీ మనం చక్కగా తెలుసుకోవచ్చు. సో ఇప్పుడు మనం 3వ తారీఖులో పుట్టిన వాళ్ళు, 3వ సంఖ్యలో పుట్టిన వాళ్ళు ఎలా ఉంటారు అని అంటే మనకి 3, 12, 21, 30. సో 12 అని అంటే 1 + 2 3 అవుతుంది. అలాగే 21 అని అంటే 2 + 1
3 అవుతుంది. అలాగే 30 సంఖ్య 3 ప్లస్ 0 కలిపినా కానీ మనకు 3వ తారీఖు. సో ఈ 3వ తారీఖులో పుట్టిన వాళ్ళు ఏంటంటే చాలా క్రియేటివ్, చాలా నాలెడ్జ్ ఉంటుంది వీరికి. ఏంటంటే ఇన్‌బిల్ట్ బార్న్ నాలెడ్జ్. ఒక పండితుడికి ఎంత నాలెడ్జ్ ఉంటుందో వీళ్ళకి ఏంటంటే ఎంతో ఎక్కువ సార్లు చెప్పాల్సిన అవసరం ఉండదు వీళ్ళకి. మనం ఒక టీచరు ఒక అబ్బాయి 3వ తారీఖులో పుట్టిన వాళ్ళ అబ్బాయికి లేదా ఇంకా వేరే సంఖ్యలో పుట్టిన వాళ్ళ అబ్బాయిని తేడా చూసినట్టయితే మనకి 3వ సంఖ్యలో పుట్టిన వాళ్ళు చాలా తొందరగా గ్రాస్పింగ్ చేసుకుంటారు. అది లైఫ్ లాంగ్ ఉండిపోతుంది వాళ్ళకి ఆ నాలెడ్జ్. సో అంత నాలెడ్జ్, అంత గ్రాస్పింగ్ పవరు, ప్లస్ ఇంకోటి ఏంటంటే అంత తొందరగా నోరు జారే తత్వం కూడా కాదు వీరు. ఆచితూచి మాట్లాడడం, క్రియేటివిటీ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. సో వీళ్ళు ఏంటంటే ఎక్కువగా బ్యాంక్లో పనిచేసే వాళ్ళు, వీళ్ళకి ఏంటంటే బ్యాంకింగ్ ప్రొఫెషన్ కూడా చాలా బాగా నప్పుతుంది. టీచింగ్ ప్రొఫెషనల్లోను, అలాగే ఆర్కిటెక్చర్ ప్రొఫెషన్లో, ఎందుకంటే క్రియేటివిటీ అనుకున్నాం కదా. సో ఈ క్రియేటివిటీ ఆర్కిటెక్చర్ ప్రొఫెషన్లో కూడా బాగా పనిచేస్తుంది. కాబట్టి ఈ 3, 12, 30, ఈ 21 తారీఖుల వాళ్ళు చాలా మటుకు ఈ ఆర్కిటెక్చర్లో ఎక్కువగా ఉంటారనమాట. సో వీళ్ళకి ఇన్‌బిల్ట్ వచ్చేస్తుంది అనమాట. వేరే సంఖ్యతోని ఈ సంఖ్యలో పుట్టిన వాళ్ళని మనము గమనించినట్టయితే వీరు ఈజీగా వెళ్ళిపోతారు. ఏమంటారు, మనం ఒకటి చెప్తే వాళ్ళు 10 డిజైన్స్ గీసి ఇచ్చేస్తారనమాట ఆర్కిటెక్చర్. సో అంత ఇన్‌బిల్ట్ నాలెడ్జ్ వాళ్ళకి ఉండిపోతుంది అనమాట. సో అలాగా ఈ 3వ సంఖ్య వరకు బాగా ఏమంటారు ఆర్టిస్టిక్ క్యారెక్టరిస్టిక్స్ ఎక్కువగా ఉంటాయి. ప్లస్ ఇంకొకటి ఏంటంటే ఈ 3వ సంఖ్య వారికి ఇంతకుముందు మనం 2వ సంఖ్య అనుకున్నాం, తొందరగా వాళ్ళు ఏంటంటే డెస్టినీ నెంబర్ సరిగ్గా లేకపోతే మటుకు కొద్దిగా ప్రమాదంలోనే గురవుతారని అనుకున్నాం కదా. కానీ ఇక్కడ ఏంటంటే 3వ సంఖ్య వాళ్ళు అంత తొందరగా నోరు జారారు కూడా అని చెప్పాం కదా. ప్లస్ ఇంకోటి ఆచితూచి మాట్లాడడం, ఇవన్నీ చాలా జాగ్రత్తగా మాట్లాడడం జరుగుతుంది. కాబట్టి వీళ్ళకి డెస్టినీ నెంబర్ సరిగ్గా లేకపోయినా కానీ బ్యాలెన్స్ చేసుకుంటారు. బ్యాలెన్స్డ్గా బిహేవ్ చేయటము, బ్యాలెన్స్డ్గా ఎక్కడ ఎలా ఎంత లొంగి ఎంత తగ్గి ఉంటే బాగుంటుందో అనేది వీరికి కొంచెం బాగా తెలిసి ఉంటుంది అన్నమాట. సో ఇంకోటి ఏంటంటే ఈ 3వ తారీఖు వాళ్ళకి ఇన్ని క్వాలిటీస్ మనకు చెప్పుకున్నాం కాబట్టి వీళ్ళ జీవన విధానం, జీవన స్టైల్ కూడా అంతే చక్కగా, అంతే ఏమంటారు స్ట్రిక్ట్గా వీళ్ళు లైఫ్ స్టైల్ పాటిస్తే మటుకు నిజంగా ఒక మోక్షం అని అంటాం కదా. సో మోక్షానికి దారి తీస్తుంది 3వ సంఖ్యలో పుట్టిన వాళ్ళు అనమాట. సో వీరికి ఏంటంటే అదృష్ట కలరు ఎల్లో కలర్. ఎల్లోలో ఉన్నాయి అన్ని కలర్స్ అనుకోండి, ఇంకా మ్యాంగో ఎల్లోనో లేకపోతే లెమన్ ఎల్లోనో ఇవన్నీ కలర్స్ అనుకుంటాం కదా. అలాగా పసుపు కలర్ రంగు అన్ని కలర్స్ వీళ్ళకి నప్పుతాయి. సో వీరేంటంటే కొంతమంది ఏంటంటే జెంట్స్ పసుపు రంగు మేము ఏం వేసుకుంటామని అంటారు, బట్టలు ఏం వేసుకుంటామని అంటారు. సో అలా అన్నప్పుడు ఒక చిన్న పసుపు కొమ్ము తీసుకొని జోబులో వేసుకొని వెళ్ళండి, మీ పనులు అయిపోతాయి. లేదా ఒక చిన్న నిమ్మకాయ, లేడీస్ అయితే పర్స్లో, లేడీస్కి అయితే ఇన్ జనరల్ ఎల్లో కలర్ వేసుకోవచ్చు. ఒకవేళ మీరు వేసుకోలేని పరిస్థితి వచ్చినప్పుడు ఒక చిన్న నిమ్మకాయ అయినా లేకపోతే ఈ పసుపు కొమ్మన్నా వేసేసుకొని వెళ్ళిపోండి, మీ పనులు జరిగిపోతాయి. సో ఇలాగా మనకి ఆ డేట్ డెస్టినీ మ్యాచ్ అయ్యేవన్నీ రోజైనా కానీ మనకు ఆ రోజు జాబో లేదో ఇంటర్వ్యూ ఇంకేదన్నా ఉన్నా కానీ ఈ రకంగా మనము కలర్ థెరపీ యూజ్ చేసుకొని మనం అనుకున్న పనులు సాధించుకోవచ్చు అన్నమాట. సో అందరికీ ఒక్కొక్క నంబరు ఒక్కొక్క డెస్టినీ అని చెప్పాం కదా. సో అలా డెస్టినీ, డేట్ ఆఫ్ బర్త్ ఇవన్నీ మ్యాచ్ కాకపోయినా కానీ కామన్గా వాళ్ళు ఏం చేసుకోవాలి మనం ఈరోజు చూద్దాము. అది ఏంటంటే క్రిస్టల్ బ్రేస్లెట్. ఏ క్రిస్టల్ బ్రేస్లెట్ వేసుకుంటే వీళ్ళకి డబ్బుల సమస్య, డబ్బులు అనేది అందరికీ కావాల్సిందే కదా. ధనం మూలం ఇదం జగత్ అని అంటాం కదా. సో అందరికీ కావాల్సింది డబ్బు మనకి అవసరము. అలాగే లగ్జరీ లైఫ్ లీడ్ చేసుకోవాల్సి అని అనుకున్న వారికి కూడా ఉపయోగమే కాబట్టి మనకి అందరికీ మనీ వెల్త్ బ్రేస్లెట్ అనేసి, క్రిస్టల్ బ్రేస్లెట్ అనేసి మనం ఇది కనుక ధరించామని అనుకోండి, మీకు రావాల్సిన డబ్బులు ఏదన్నా అని అంటే ఏదో ఈరోజు వేసుకున్నామో మనకి 10 రోజులు వచ్చేస్తుంది అన్నట్టు కాదు. అట్రాక్ట్ చేసుకునే గుణం ఈ క్రిస్టల్స్లో ఉంటుంది అనమాట. సో అది ఏంటంటే ఇది మనీ వెల్త్ బ్రేస్లెట్. దీంట్లో ఏంటంటే ఎల్లో సిట్రిన్ ఉంటుంది, గ్రీన్ అవెన్స్ట్రిన్ ఉంటుంది, బ్లూ సఫైర్ ఉంటుంది,
మూన్ స్టోన్స్ ఉంటాయి, టైగర్ ఐ ఉంటుంది. ఇవన్నీ కలిపి ఎన్నెన్ని పెడితే ఇవి క్రిస్టల్స్ అట్రాక్ట్ చేసుకుంటాయో మన విశ్వంలో ఉన్న మనకు కావాల్సిన అవసరానికి కావాల్సిన డబ్బులు అట్రాక్ట్ చేసుకునే శక్తి మనకి ఈ క్రిస్టల్ బ్రేస్లెట్ ఇస్తుంది. సో ఇది మనము ఏంటంటే మామూలుగా ఇప్పుడు నేను ధరించాను కదా, ఇవి నేను వేరే బ్రేస్లెట్ ఇవి. సో ఇలాగ మీరు ధరించినట్టయితే ఖచ్చితంగా మీరు అట్రాక్షన్ పవర్ని అనేది పొందుతారు మీరు అన్నమాట.